నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా లేబర్ అడ్డాలు 15 చోట్ల ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామన్న సీఎం. గొడ్డలి పార్టీ అరాచకాలపై జాగ్రత్తగా ఉండాలన్న చంద్రబాబు. భవిష్యత్తులో వైకుంఠపాళి వద్దని ప్రజలకు సూచన. పోలవరం వేగవంతంపై జలశక్తి శాఖ కార్యదర్శి సమీక్ష. పునరావాస కార్యక్రమాల పూర్తిపై చర్చ. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం. 6 మృతి. దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా దుర్ఘటన. మరోసారి భారీగా పెరిగిన వాణిజ్య గ్యాస్ ధర. 19 కిలోల సిలిండర్పై 993 రూపాయల వాత. అమల్లోకి వచ్చిన మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోల్ విధానం. చెల్లింపులకు వాహనాలు ఆగాల్సిన అవసరం లేదన్న ఎన్హెచ్ఏఐ. అధికారం కోసం మోసం చేయటం, అవకాశం దొరికితే నాశనం చేయటం గొడ్డలి పార్టీ నేత నైజమని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా 15 చోట్ల లేబర్ అడ్డా నిర్మాణాలు చేపడతామన్నారు. విజయవంతమైతే అన్ని ప్రాంతాల్లోనూ అమలు చేస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు సానుకూలంగా స్పందించుకుంటే మరో ఛాన్స్ ఉండదని స్పష్టం చేశారు. 1వ తేదీ అంటే ప్రభుత్వానికి గుర్తొచ్చేది పేదల సేవేనని, వారి రుణం తీర్చుకునేందుకే కష్టపడుతున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. కృష్ణా జిల్లాలో నిర్వహించిన పేదల సేవలో మేడే కార్యక్రమాలకు సీఎం హాజరయ్యారు. లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ప్రతి నెల 1వ తేదీ పింఛన్ల కోసం 2700 కోట్ల రూపాయల నిధులు సిద్ధం చేసి ఉంచుతున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ రోజు మీరు చూస్తే 62,47,000 మందికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 63,188 కోట్ల రూపాయలు ఇచ్చాం. ప్రతి నెల మీరు చూస్తే దగ్గర 2,721 రూపాయలు. అంటే డబ్బులున్నా లేకపోయినా 2,721 కోట్లు మీకోసం రెడీగా పెడితే తప్ప ఆ రోజు మొదటి తారీఖు గడవదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కష్టాలున్నాయి, దేశంలో ఎక్కడా లేదు. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో. అంతేకాదు అతిపెద్ద డీబీటీ ప్రోగ్రాం ఈ పెన్షన్ల కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కార్మికుల పిల్లలు పరిశ్రమలు నెలకొల్పాలనే లక్ష్యంతో నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. లేబర్ అడ్డాలను నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఒక మంచి కార్యక్రమం లేబర్ అడ్డా. వర్షం వస్తే షెల్టర్ లేదు, ఎండొస్తే ఎండలోనే ఉండాలి. అలాంటి సందర్భంలో ఈరోజు ఆలోచించింది లేబర్ అడ్డా కింద మంచి అకామిడేషన్ కట్టి ఎవరికి మనుషులు కావాలన్నా వాళ్ళు నేరుగా ఫోన్లో తెలియజేస్తే ఈ అడ్డా నుంచి మన కార్మికులకు అక్కడ పంపించే పరిస్థితి. అదే లేబర్ మినిస్ట్రీ చెప్పాను, కమిషన్కు చెప్పాను, ప్రపంచంలో ఉండే ఆధునిక పనిముట్లు తెప్పించండి. కన్స్ట్రక్షన్ కంపెనీలు కానీ అదే మరి పరిశ్రమలు కానీ ఎంగేజ్ చేద్దాం. నా లేబర్ అడ్డా రేపు రాబోయే రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా తయారై మా లేబర్కంతా ముందు చూపుతో మీ జీవితాల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తులు రాజకీయాలకు పనికిరారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్యం తర్వాత మరో స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. భవిష్యత్తులో వైకుంఠపాళి వద్దు, ఎన్డీఏనే ముద్దు అని చంద్రబాబు నినదించారు. వైసీపీ కాదు, గొడ్డలి పార్టీ. మా తమ్ముడు చెబుతున్నారు, నేరాలు చేసే ప్రవృత్తి ఉండే వ్యక్తులు రాజకీయాలకు పనికి రారు. అతనికి ఒక మానసిక సమస్య ఉంది. ఆ సమస్య అందరినీ మోసం చేయడం, అవకాశం ఇస్తే అందరినీ నాశనం చేయడం. ఆ విధ్వంసం
మళ్ళీ రాబోయే రోజుల్లో కరెక్ట్ చేయాలంటే కొన్ని సమస్యలుంటాయి. కొన్ని మనం ఎప్పటికీ శాశ్వతంగా కూడా రెక్టిఫై చేయలేం. నేను బాగా డెవలప్ చేయడం, ఎవడో వచ్చి విధ్వంసం చేయడం, మళ్ళా నేను నిలబెట్టడం, ఇది శాశ్వతంగా ఉంటుంది. భవిష్యత్తులో మనకు వైకుంఠపాళి వద్దు, ఎన్డీఏనే ముద్దు. మీ రాబోయే రోజుల్లో మీరందరూ ముందుకొస్తే ఇబ్బంది లేనటువంటి సుపరిపాలన ఇచ్చే బాధ్యత మాదన్నీ మీకు తెలియజేస్తున్నా. ఇకపై ప్రతి సమావేశంలో ఎమ్మెల్యే పనితీరును ప్రజల్నే అడుగుతానని చంద్రబాబు తేల్చి చెప్పారు. ప్రజలు చెప్పిన లోపాల్ని ఎమ్మెల్యేలు సరిదిద్దుకోవాలన్నారు. అలా కాని పక్షంలో ఆ ఎమ్మెల్యేలకు మరో ఛాన్స్ ఉండదని పరోక్షంగా హెచ్చరించారు. ఈ రోజే ప్రారంభించాను మీటింగ్లో అడగడం మా ఎమ్మెల్యే ఎట్లా పనిచేస్తున్నాడని. మీరు చేయలేకపోతే ఎమ్మెల్యే కరెక్ట్ చేసుకోవాలి. ఎమ్మెల్యే కరెక్ట్ చేసుకోకపోతే మీ తరపున నేను ఉంటాను తప్ప ఎమ్మెల్యే తరపున నేను ఉండనని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నా కమిట్మెంట్ మీరు ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలి. తెలుగు జాతిని నెంబర్ 1 తెలుగు జాతిగా ప్రపంచంలో తయారు చేయాలని నా సంకల్పం. అలాంటప్పుడు ఎమ్మెల్యేలందరూ కూడా సమర్థవంతంగా పనిచేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కూటమి నేతలు పేదలకు పింఛన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రికి సంబంధించిన వివరాలను ఆసుపత్రి ప్రతినిధులు వివరించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు 3 రాష్ట్రాల్లో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రుల శాఖలు అందిస్తున్న సేవలను సీఎం అభినందించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల వేగం పెంచడంపై జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు సమీక్ష చేపట్టారు. రాష్ట్రం నుంచి సీఎస్ సాయి ప్రసాద్, ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. పునరావాస కార్యక్రమాలు పూర్తి చేయడంపై చర్చిస్తున్నారు. ఎగువ రాష్ట్రాల అభ్యంతరాలు, సమన్వయం కూడా చర్చకు వచ్చాయి. 2వ దశ భూసేకరణ, పునరావాస ప్యాకేజ్ అమలు అంశము ప్రస్తావనకు వచ్చింది. 45.72 మీటర్ల ఎత్తుతో 194.6 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంపై మథనం సాగించారు. భద్రాచలం ముంపు, తెలంగాణ వాదన గురించి సమాలోచనలు చేశారు. దేశంలో తొలి మల్టీలేన్ ఫ్రీ ఫ్లో ఎంఎల్ఎఫ్ఎఫ్ టోల్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఈ నూతన విధానంలో టోల్ చెల్లించడానికి వాహనాలు ఆగాల్సిన అవసరం ఉండదని ఎన్హెచ్ఏఐ తెలిపింది. తద్వారా ప్రయాణ సమయం ఆదా అవుతుందని వెల్లడించింది. సరుకు రవాణా వేగవంతంపై ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందని వివరించింది. ప్రస్తుతం గుజరాత్లోని 48వ జాతీయ రహదారిలో ఓ టోల్ ప్లాజా ఈ విధానం అమలు చేస్తున్నామని పేర్కొంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై ఎంఎల్ఎఫ్ఎఫ్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని ఎన్హెచ్ఏఐ తెలిపింది. జాతీయ రహదారులపై టోల్ వసూళ్ల విధానంలో ఎన్హెచ్ఏఐ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. గుజరాత్లోని 48వ జాతీయ రహదారిపై సూరత్ భరూచ్ సెక్షన్లో ఉన్న చోరయాసి టోల్ ప్లాజా వద్ద మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోల్ ఎంఎల్ఎఫ్ఎఫ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో టోల్ ప్లాజాలో పైన శాటిలైట్ ఆధారిత జీపీఎస్, ఆర్ఎఫ్ఐడి ఫాస్టాగ్ రీడర్, ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్, ఏఎన్పీఆర్ కెమెరాలు ఉంటాయని అధికారులు తెలిపారు. వాహనం ప్లాజాలోకి వస్తుండగా కొంత దూరం నుంచే దాని నంబర్ ప్లేట్ను ఏఎన్పీఆర్ కెమెరా గుర్తిస్తుందని చెప్పారు. ఆర్ఎఫ్ఐడి ఫాస్టాగ్ రీడర్ ఆ వాహన ఫాస్టాగ్ను స్కాన్ చేసి టోల్ ఫీజును వసూలు చేస్తుందని వివరించారు.
చోరయాసి టోల్ ప్లాజా వద్ద దేశంలోనే తొలి బ్యారియర్లెస్ టోలింగ్ వ్యవస్థను ప్రారంభించినట్లు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. టోల్ వసూళ్ల డిజిటలైజేషన్, జాతీయ రహదారుల ఆధునికీకరణలో ఇదొక కీలక ముందడుగు అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. నూతన విధానం వల్ల ప్రయాణ సమయం ఆదా అవడమే కాకుండా హైవేలపై ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని గడ్కరీ వివరించారు. ఇంధన పొదుపు జరిగి కాలుష్యం తగ్గుతుందని రాసుకొచ్చారు. సరుకు రవాణా వేగవంతమై వ్యాపార సౌలభ్యం మెరుగుపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివరి నాటికి 1050కి పైగా టోల్ ప్లాజాలను మల్టీలేన్ ఫ్రీ ఫ్లో టోల్ విధానంలోకి మార్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. నూతన విధానం వల్ల ఏటా 1500 కోట్ల విలువైన ఇంధనం ఆదా అవుతుందని అధికారులు అంచనా వేశారు. టోల్ వసూలులో పారదర్శకత పెరిగి అదనంగా మరో 6000 కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులతో అంతర్జాతీయంగా ఇంధన ధరలు మండిపోతున్నాయి. దీని ఫలితంగా కమర్షియల్ గ్యాస్ వినియోగదారులపై మునుపెన్నడూ లేని విధంగా భారీ భారం పడింది. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను ఏకంగా 993 రూపాయల మేర పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే గృహ వినియోగానికి వాడే డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. దేశంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు చమురు సంస్థలు భారీ షాక్ ఇచ్చాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా 993 రూపాయల మేర పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇవాల్టి నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. దీంతో వరుసగా 3వ నెల కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. తాజా పెంపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర గతంలో ఉన్న 2078 రూపాయల 50 పైసల నుంచి రికార్డు స్థాయిలో 3071 రూపాయల 50 పైసలకి చేరుకుంది. హైదరాబాద్లో ఆ ధర 3315 రూపాయలకు చేరింది. చరిత్రలో ఒకేసారి ఈ స్థాయిలో గ్యాస్ ధర పెరగడం ఇదే తొలిసారని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులపై తీవ్ర ప్రభావం పడనుంది. గత 3 నెలల వ్యవధిలోనే కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా 1303 రూపాయల మేర పెరిగింది. అయితే గృహ వినియోగానికి వాడే డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం ఢిల్లీలో గృహ వినియోగ సిలిండర్ ధర 913 రూపాయలుగా కొనసాగుతోంది. మరోవైపు పెట్రోల్, డీజిల్తో పాటు దేశీయ విమానయాన సంస్థలు ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్ ధరల్లోనూ ఎలాంటి మార్పు లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. అటు డీజిల్ ఎగుమతులపై విండ్ ఫాల్ పన్నును కేంద్ర ప్రభుత్వం లీటరుకు 23 రూపాయలకు తగ్గించింది. అలాగే విమానయాన ఇంధనం ఏటీఎఫ్ ఎగుమతులపై ఈ పన్నును లీటరుకు 33 రూపాయలకి కుదించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరా చైన్ దెబ్బతిని గ్లోబల్ ఆయిల్ ధరలు దాదాపు 50% మేర పెరిగాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $111 వద్ద ఉండగా WTI క్రూడ్ $105 పైగా పలుకుతోంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా సరఫరాకు ఆటంకం కలగడం చమురు ధరల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. చమురు ఉత్పత్తి దేశాల కూటమి OPEC నుంచి బయటకు రావాలని UAE నిర్ణయించుకోవడం మరో కారణంగా భావిస్తున్నారు. దేశంలోని వాహనదారులు, సామాన్యులకు త్వరలో భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. లీటర్ ఇంధనంపై 25 నుంచి 28 రూపాయల వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 4 ఏళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచిన చమురు సంస్థలు ప్రస్తుతం తీవ్ర నష్టాలు మూటగట్టుకుంటున్నాయి. అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు భగ్గుమంటున్న వేళ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపును తోసిపుచ్చలేమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. గతేడాది చమురు బ్యారెల్ ధర $70 ఉండగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఈ వారం ఏకంగా $126 తాకింది. ప్రస్తుతం కాస్త శాంతించిన $110 పైనే పలుకుతోంది. ఈ ప్రభావం భారత్పై చూపే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వంట గ్యాస్ ధరలు పెంచబోమని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ కమర్షియల్ గ్యాస్, విమాన ఇంధన ధరలు భారీగా పెరగడంతో సామాన్య ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.
అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు భగ్గుమంటున్న వేళ దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరల పెంపును తోసిపుచ్చలేమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2022 ఏప్రిల్ నుంచి దేశంలో రిటైల్ ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. చమురు ధరల పెరుగుదల వల్ల దేశీయ చమురు సంస్థలు లీటర్ పెట్రోల్పై సుమారు 20 రూపాయలు, డీజిల్పై ఏకంగా 100 రూపాయల మేర నష్టపోతున్నాయని చమురు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి తెలిపారు. వాస్తవానికి పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వాణిజ్య ఎల్పీజీ, ఇండస్ట్రియల్ డీజిల్, విమాన ఇంధన ధరలను చమురు సంస్థలు ఇప్పటికే పెంచాయి. కానీ సామాన్యులపై భారం పడే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను మాత్రం తాత్కాలికంగా పెంచలేదు. అయితే 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసినందున త్వరలోనే లీటర్ ఇంధనంపై 25 నుంచి 28 రూపాయల వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ శంషాబాద్ వద్ద ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో 6 మృతి చెందారు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టింది. ఆ ఘటనలో 6 అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో 2 చిన్నారులున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా సిరిసిల్లకు చెందినవారు కాగా హైదరాబాద్లో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. యాదగిరిగుట్టకు వెళ్లి తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రమాదంలో మృతి చెందిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు తెలిపారు. విజయవాడ నుండి వస్తుంటే అనుకోకుండా ఇక్కడ లారీకి అప్పుడే తగిలేసి ఉంది. సో ఎమ్మటే మాకన్నా ముందు ఒక 4-5 ఉన్నారు. మేము అక్కడికి కారు ముందు కాపి వచ్చి చూస్తే మొత్తం కారు అంతా లోపలికి వెళ్ళిపోయింది. సో వెళ్ళిపోవడంతో మేము ఒకసారిగా ఏదో చేయాలో అర్థం కాక డోర్లు లాగితే లెఫ్ట్ సైడ్ ఒక లేడీ చేయి ఊపుతున్నట్టుంది. ఎమ్మటే మేము ఆవిడని బయటకు తీసుకుని ఒక 10 మంది అప్పటికే పోయాం. తీసుకోవడం వల్ల ఆవిడ్ని బయటకు ఉడకబెట్టి మా ఊరు హాస్పిటల్కి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఎమ్మటే 2 అంబులెన్స్లు వచ్చినాయి. వస్తాం వల్ల ఆవిడని ఎక్కించాం. కానీ చిన్న బాబుని కూడా బయటకు తీసాం. ఆ బాబు అప్పటికే అంబులెన్స్ వాళ్ళు వచ్చేసరికి మాకు క్లారిటీ లేదు, చనిపోయాడా లేదని చెప్పలేకపోయాం. వాళ్ళు వచ్చి చనిపోయారని క్లారిటీ చెప్పారు. అది కాకుండా లోపల 4 ఉన్నారు. 2 జెంట్స్, ఇంకొక లేడీ, ఒక చిన్న పాప, బాబు కూడా ఉన్నారు. మొత్తం 6 ఉన్నారు. అంటే కారులో మొత్తం ఎంతమంది? 7 పిల్లలతో కలిపి 6 మెంబర్స్ ఉన్నాయి. మేము జస్ట్ వెళ్తున్నప్పుడు జరిగింది. ఎక్కడని మాకు లేదు. మేము ఎవరో ఒకరిని కాపాడాలని ఒక ఆవిడని బయట తీయగలిగాం. మిగతా వాళ్ళందరినీ తీలేకపోయాం. సో తర్వాత ట్రైన్ వచ్చి చాలా కష్టంగా తీసామండి. అంటే మేము 411 ఇలా పాస్ అవుతుంటే అప్పటికి జరిగి 5 minutes అయిందని లారీ డ్రైవర్ చెప్పాడు. సో రాగానే లెఫ్ట్ హ్యాండ్ అంటే వెనక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పిల్లోడిని తీసాం. దాంతో పాటు ప్యారలల్ గా ఆమె చెయ్యి ఇలా స్ట్రైక్ చేస్తున్నారు, అంటే కొడుతుంటే ఓకే ఏమన్నా బతుకుతారేమో, మిగతా వాళ్ళని అర్థమైపోయింది బతుకరండి, ఏమో బతుకుతారు అట్లీస్ట్ అని ఆమెని అన్నయ్య, నేను, సార్, ఇంకొక 2-3 మొత్తం అప్పటికి ఒక 7 members పోయామండి. 2 కార్లు వచ్చి క్రెయిన్ లిఫ్ట్ చేసేదాకా లోపల ఎంతమంది ఉన్నారు మాకు తెలియదు. పోలీసు వాళ్ళు అంబులెన్స్ వచ్చి క్రెయిన్ పెట్టి తీస్తున్నప్పుడు వాళ్ళకి ఇంతమంది ఉన్నారు. మాకు సీట్ లోపల ఉండిపోయారండి. మేము పసికట్టలేకపోయాం. ఒక్కళ్ళని మాత్రమే పెద్దవాడిని లాగలిగాం, పిల్లవాడిని లాగలిగాం. ఆవిడ హాస్పిటల్లో ఉన్నారు. మేము అప్పుడు సిచ్యువేషన్ ఉంది 7 సార్. మేము అప్పుడు మాతో పాటు ఒక 5 ఉన్నాం. మా కన్నా ముందు ఒక కారు ఆగింది. తర్వాత ఈ బాబాయ్ వాళ్ళు వచ్చి ఈయన కూడా ఉన్నారు. ఈయన కూడా బయటికి మేము మనుకోండి విజయవాడ. రాష్ట్ర వ్యాప్తంగా మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. వృత్తి ఏదైనా శ్రమించే ప్రతి మనిషికి సమాన గౌరవం ఇవ్వడం మన కర్తవ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్లే రథచక్రాలు కార్మికులని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఉపాధి హామీ కూలీలు అనే పదాన్ని శ్రామికులుగా మార్పు చేసినట్లు చెప్పారు. వారి కుటుంబాలకు భరోసా ఇచ్చేలా పరిహారం మొత్తాన్ని పెంచినట్లు వివరించారు. విజయవంతంగా చేపట్టిన మ్యాజిక్ డ్రైన్స్, ఫారం పాయింట్స్ ను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేలా రూపొందించిన వీడియోను ఎక్స్లో పవన్ షేర్ చేశారు. పవన్ కళ్యాణ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, సినీ నటుడు నాని, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు అభిప్రాయాలతో ఈ వీడియోను తీర్చిదిద్దారు. సందర్భంగా మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రామిక సోదరులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈ పథకం పెట్టినప్పుడు ఉపాధి హామీ కూలీలు అని చెప్పి పిలిచేవాళ్ళం. కూలీలు అన్న పదం కాదు, అది సరైన పదం కాదు. ఆ పదాన్ని తీసేసి ఉపాధి హామీ పథకం శ్రామికులు అని చెప్పి పదం మార్చి ఇటువంటి పనిచేసిన వాళ్ళకి కూడా గౌరవప్రదంగా పిలవాలని చెప్పి ఒక ఆలోచన చేసినట్టు వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందరికీ మేడే శుభాకాంక్షలు. Whenever there is any workplace accidents happening, he also made sure that initially it was 50,000.
that they're given, but now he has increased it to 4 to 6 lakhs. I think that's a great initiative by our Pawan Kalyan Garu. రాష్ట్రంలో చాలామంది నాయకులు ఉంటారు, నేను కాదన్నాను, కానీ తపన ఉన్న నాయకులు కొంతమందే ఉంటారు. అటువంటి వారిలో పవన్ కళ్యాణ్ గారు ఒకరని చెప్పి నా తాలూకు భావన. ఇంకేంటంటే అతను చేస్తున్న కార్యక్రమాలు ఒక తపనతో చేస్తున్నారు. ఈ శ్రమజీవులకి, ఈ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రోడ్లకి అన్నీ కూడా ఏదో చేయాలని తపన నాకు కనపడుతుంది. అటువంటి తపన నాయకులు చాలా అరుదు నేను చూసిన వాళ్ళలో. అటువంటి నాయకుడు మనకు లభించడం మనందరూ అదృష్టంగా భావించాలి. అతను చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా మనసు పెట్టి ఆలోచించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో మన తాలూకు సహకారం అతనికి అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి తాలూకు ఆశీర్వాదం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధిలో అతను భాగస్వామ్యం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకున్నాను. ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి చిట్ట చివరన ఉన్న సచివాలయం ఉద్యోగుల వరకు అందరూ కట్టుదిట్టంగా ఒకటే మాట మీద ఉంటే మేమందరం మీకు ఈ చిన్నపాటి ఆనందం మేము చూడగలుగుతున్నాం మీ కళ్ళలో. చలామణిలో ఉన్న 2,000 రూపాయల నోట్లు ఉపసంహరణ తర్వాత 98.47% తిరిగి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వెల్లడించింది. మే 19, 2023 నాటికి చలామణిలో ఉన్న 2,000 రూపాయల నోట్ల మొత్తం విలువ 3,56,000 కోట్లు కాగా ఏప్రిల్ 30, 2026 నాటికి 5,451 కోట్లకు తగ్గినట్లు తెలిపింది. ఇప్పటి వరకు 98.47% 2,000 రూపాయల నోట్లు బ్యాంకులకు చేరినట్లు ఆర్బీఐ ప్రకటించింది. 2,000 రూపాయల నోట్లను మే 19, 2023 నుంచి ఆర్బీఐకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకునే అవకాశం కల్పించారు. అక్టోబర్ 9, 2023 నుంచి వ్యక్తులు, సంస్థలు తమ బ్యాంకు ఖాతాల్లో ఈ నోట్లను జమ చేసుకోవడానికి ఆర్బీఐ కార్యాలయాలు అనుమతినిస్తున్నాయి. ప్రజలు తమ వద్ద ఉన్న 2,000 రూపాయల నోట్లను దేశంలోని ఏ పోస్టాఫీస్ ద్వారా అయినా ఆర్బీఐ కార్యాలయాలకు పంపి తమ ఖాతాల్లో జమ చేసుకోవచ్చని ఆర్బీఐ సూచించింది.